అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగుండాలి. అందరిలో మనం బాగుండాలి. నా సబ్‌స్క్రైబర్స్‌కి పేరు పేరున అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను 650 సబ్‌స్క్రైబర్స్ దాకొచ్చాను. నేను ఎంతో మనసు పెట్టి చేస్తున్నాను. మీకు తెలియని విషయాలు నాకు తెలిసినంత వరకు మీకు చెప్తానండి. కొత్త విషయంతో వస్తున్నాను వీడియోతో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఎడ్యుటెక్ మైండ్ పవర్ క్రియేషన్స్. ఈసారి నేను ఓపెన్ స్టడీ టెక్నిక్స్ అని నేను చెప్తానండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ మై ఇన్నర్ చైల్డ్. అందరికీ తెలుసుకుందామండి. అన్ని కొత్త విషయాలు ఇయన్నీ తెలుసుకున్నోళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే టైం అండి ఇది. దాంట్లో చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుకుంటే మీరు ఎంతోమంది ముందుకెళ్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయండి. సివిల్ సర్వీసెస్ అంటే కలెక్టర్ పోస్టులకి ఆటికి రాస్తారు. నెట్ అలాగే ప్రొఫెసర్స్‌కి ఇంజినీరింగ్ గేట్ ఎగ్జామ్స్ ఎంటెక్ కోసం రాసేవాళ్ళుంటారు. ఎంబీఏ మెడికల్ సీట్స్ కోసం రాసేవుంటారు. ఎంబీఏ కోసం రైల్వే ఎగ్జామ్స్ కోసం రాస్తుంటారు. అందరికి చిన్న చిన్నయి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా అండి. ఇయన్నీ హోపోప్‌నోలో మన యొక్క టెన్షన్ తగ్గించుకోవటానికి, మన మనసు కామ్ చేసుకోవటానికి, మనలో కాన్ఫిడెన్స్ పెరగటానికి పనికొస్తదండి. దేర్ ఆర్ మెనీ స్టడీ టెక్నిక్స్ అండి. పోమోడ్రో టెక్నిక్ అని, మైండ్ మ్యాపింగ్ అని, స్పేస్డ్ రిపిటేషన్ అని, టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ అని. ఈ పోమోడోరో టెక్నిక్ అనేది చాలా ఈజీగా ఉంటదండి. దాంట్లో ఏంటంటే చిన్నది. మనం 25 మినిట్స్ చదువుకోవాలి. 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి. అంటే ఆ టైంలో మనం ఏం చూడకూడదు. మొబైల్ చూడకూడదు. మొబైల్ పక్కన పెట్టేయాలి. 25 మినిట్స్ నేను ఫోకస్ చేస్తాను. నా స్టడీస్ మీద ఫోకస్ చేస్తాను. నా సివిల్ సర్వీస్ నేను కలెక్టర్ అవ్వాలి అన్న ఫోకస్‌తో ఎళ్ళాలి. చూడండి మన గుర్రానికి కళ్ళకి గంతులు కట్టేస్తారు. ఆ రోడ్డు మీద దాని ఫోకస్ ఉంటుంది. అలాగే మన యొక్క ఎళ్ళాలి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లోని పాస్ అవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. రైల్వే జాబ్స్ తెచ్చుకోవాలి. అన్ని పట్టుదలగా చదువుతూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా స్టడీ టెక్నిక్స్ అన్నీ తెలుస్తుంటాయండి. రిపిటీషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రిపిటీషన్ చేయాలి మీరు. నోట్స్ తీసుకోవాలి. రిపిటేషన్ అంటే ఒక వారం అంతా చదువుతారు. ఆ వారం అంతా ఒక శనివారం ఒకటి తీసుకొని మళ్ళీ ఆ రోజు ఆ వారం అంతా ఏం చదివానో అన్నీ రాసుకోవాలి. నోట్స్ రాసుకోవాలి. మైండ్ మ్యాపింగ్ అనేది చాలా ఈజీ అండి. నాకు ఇంతకుముందు తెలిసేది కాదు. నేను చదువుకునే టైంలో ఇయన్నీ మాకు తెలిసేది కాదు. నాకు ఈ మధ్యన తెలిసింది. అలాగే మీరు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ చాలా కుర్రోళ్ళకి చాలా ఈజీగా వస్తుందండి. విజువలైజ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ టు ఇంప్రూవ్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్. మైండ్ మ్యాపింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఒక హిస్టరీ ఉంది. మనకి స్వతంత్రం ఎప్పుడొచ్చింది? 1947. 1947 అని మనం విజువలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు టీవీ అడ్వర్టైజ్‌మెంట్ కూడా వచ్చింది. ఆ కుర్రోడు బోర్డ్ ఎక్కడో చూస్తాడు 1947 అనగానే 1947 అనగానే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అలాగే కనెక్షన్ పెట్టుకోవాలి. కనెక్షన్ పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటాయి. అలాగే పారాఫ్రైజింగ్ మన పేజీలు కాకుండా దాన్ని చిన్న చిన్న నోట్స్ లాగా, పారాగ్రాఫ్స్ లాగా పెట్టుకోవాలి. అప్పుడు ఈజీగా ఉంటరండి. చాలా ఈజీగా ఉంటారు. మనిషి చాలా ఈజీగా ఉంటది. అలాగే మేమోనే మెమరీ ఎయిడ్స్ వచ్చేసాయి. చాలా ఎయిడ్స్ అంటే ఆటికి హెల్ప్ చేస్తాయి. ఎక్రోనిమ్స్ రాసుకోవాలి. చూడండి మనం ఈ మధ్యన నవగ్రహాలెన్ని ఇప్పుడైనా 8 వచ్చాయి. ఆటన్నిటికి చిన్న చిన్న నోట్స్ అలాగే అబ్రివియేషన్స్ ఉంటాయి. ఫ్లాష్ కార్డ్స్, ఫ్లాష్ కార్డ్స్ అంటే చిన్న ఒక విజిటింగ్ కార్డ్స్ బుక్ ఉంటది. దాని మీద రాసుకోవాలి. రాసుకొని అది చూస్తూ ఉండాలి. 1947లో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. 1856లో రెవల్యూషన్ జరిగింది. అలాగే మన క్విట్ ఇండియా ఎప్పుడు జరిగింది? క్విట్ ఇండియా మూవ్‌మెంటు, గాంధీ మహాత్మా గారు ఎప్పుడు జన్మించారు అన్నీ రాసుకుంటూ ఉంటే 2, 3 సార్లు ఆహ్, క విజిటింగ్ కార్డ్‌లాగా చూస్తుంటే మనకి ఈజీగా అర్థమైపోతది. అలాగే ఎస్‌క్యూ3ఆర్ మెథడ్ అంటే రీడింగ్ చేయటం, టెక్స్ట్ బుక్ చేయటం, రీడింగ్ టు ఇంక్రీజ్ అండర్‌స్టాండింగ్. దాంట్లో ఉన్న మన సారాంశం తెలుసుకోవాలి. అలాగే ఫేమెన్ టెక్నిక్కు.
ఫోకస్ ఆన్ అండర్‌స్టాండింగ్ వాట్ యూ హావ్ లెర్న్డ్. నాట్ జస్ట్ మెమరైజింగ్. దాన్ని బట్టి పట్టడమే కాదు. మా చిన్నప్పుడు మాకు బట్టి పట్టటం మాకు చేశారు. మాకు తెలిసి అరే! మాకప్పుడంత ఇది లేదే అనిపిస్తుంది. ఇప్పుడంతా మెమరైజ్ దాని యొక్క సారాంశం తెలుసుకుంటే ఈజీగా ముందుకెళ్ళొచ్చండి మనిషి. అలాగే మన దీన్ని ఈ టిప్స్‌తో పాటు హోప్ ఓపెన్ స్టడీ టెక్నిక్స్ కూడా తెలుసుకోండి. హోప్ ఓపెన్ అంటే ఏంటండి? ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. చూడండి మన క్లాస్ రూమ్‌లో మన టీచర్ ఏదో ఒకటి అరుస్తూ ఉంటారు. అరిచేటప్పటికి మనకు అయ్యే గుర్తుంటాయి. నువ్వు చదివిరాని ముద్దు, నువ్వు పనికిరావు, నీకు ఫిజిక్స్‌లో అసలు నీకు నాలెడ్జ్ లేదు. అలాగే నీకు హిస్టరీలో తక్కువుంది నాలెడ్జు. అలాగా మన మీద టీచర్స్ తెలియకుండానే వాళ్ళకి తెలీదు అది. మన మీద ముద్రలేసేస్తుంటారు. మనం ఇంకా భయపడిపోతాం. మ్యాథ్స్ కూడా నీకు రాదనగానే మ్యాథ్స్ అనగానే మనం భూతంలాగా చూస్తూ ఉంటాం. మ్యాథ్స్ అమ్మో! నేను చదవను. నాకు ఇది కాదు. నా పిల్లల్లో చిన్న చిన్న పిల్లల్లో చూసానండి. నాకు ఇంతకుముందు అలాగే భయమేసేది మ్యాథ్స్. నాకు మంచి టీచర్ దొరికారు. ఆ మంచి టీచర్ దొరకగానే ఆ మ్యాథ్స్‌లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. దాంట్లో ఉన్న భయం పోయింది. అందుకని మనం గురువుతో పరీక్షించే దైవం అంటారు. మనం మంచి గురువు దొరికితేనే గాని మన చిన్నప్పుడు చాలా పైకొస్తాం. నాకు అదే అనిపించింది. నాకు మంచి గురువులు దొరుకుంటే నేను ఇంకా మంచి పొజిషన్‌కెళ్ళేవాడినని. కానీ మనకు దేవుడు ఎంత ఇచ్చాడో దాంతో తృప్తి పడాలి. దాంతో కామ్‌నెస్ చేయాలి. మన మైండ్‌కి ఎప్పుడు కామ్‌గా ఉండాలి. అయన్నీ త తలుచుకోకూడదు. మనం అంతా మంచే చూడాలి. ఇప్పుడు నేను సివిల్ సర్వీసెస్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలి. మీ గోల్ రాసేసుకోవాలి. దాన్ని స్టడీ టేబుల్ మీద పెట్టుకోవాలి. ప్రసాద్ ఐపీఎస్, ప్రసాద్ ఐఏఎస్ ముందే రాసి పెట్టుకోండి. నేను కలెక్టర్ అవుతున్నాను. అలాగే ప్రసాద్ ఐ గాట్ రైల్వే జాబ్ ఇన్ హైదరాబాద్, లేతే ఎక్కడో ఢిల్లీలో అలా రాసుకోండి. ఆ రైల్వే జాబ్‌లో నేను యూపీఎస్‌లో సెలెక్ట్ అయ్యాను. దాంట్లో రాసుకొని దాంట్లో గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ వచ్చింది నాకు అని రాసుకొని చెయ్యండి. ఇయన్నీ రాసుకొని చేస్తుంటే మీకు చాలా ఈజీగా ఉంటదండి. మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను కుర్రోళ్ళని చూసాను. 24 అవర్స్ చదివే వాళ్ళున్నారు. ఓన్లీ నిద్రకే నేను చూసాను కలెక్టర్. ఆళ్ళు బయటికి ఓన్లీ తినటానికి వస్తారు. ఇప్పుడు స్టడీస్ అలాగా సక్సెస్ అయినోళ్ళు కూడా ఉన్నారు. కానీ మధ్య మధ్యలో బ్రేక్ కూడా తీసుకోవాలి. మధ్య మధ్యలో అలాగా 1 ఇయర్, 2 ఇయర్స్ కష్టపడి చదివేవాళ్ళు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాగ మనం మనసు మెడిటేషన్ అన్నీ చేసుకుంటుంటే పాజిటివ్‌గా ఉండాలి. నేను పాజిటివ్‌గా ఉండి నేను చక్కటి దారిలో ఎళ్తున్నాను అని ఐ యామ్ సారీ. ఇప్పుడు మనం ఏం తప్పు పొరపాటు చేసాం. మనకు ఆ సబ్జెక్ట్ రావట్లా. ఆ సబ్జెక్ట్‌కి చెప్పండి. మ్యాథ్స్ చెప్పండి. ఐ యామ్ సారీ. నో ఐ యామ్ సారీ మ్యాథమెటిక్స్. ఐ యామ్ సారీ హిస్టరీ. నీకు ఎక్కడ బరువుగా ఉందో, ఎంత హార్డ్‌గా ఉందో ఆ సబ్జెక్ట్‌ని మీరు దానికి సారీ చెప్పండి. ఆ సారీ చెప్పి ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను రాంగ్‌గా అర్థం చేసుకున్నాను. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు నిన్నుంచి ప్రేమిస్తున్నాను. మ్యాథమెటిక్స్ లెక్కలను ప్రేమిస్తాను. హిస్టరీని ప్రేమిస్తాను. మీకు ఏ సబ్జెక్ట్‌లో హార్డ్‌గా ఉందో దాన్ని చదువుతూ ముందుకెళ్ళండి. అంతలో మీరు చాలా దాని ముందుకెళ్తారండి. ముందుకెళ్ళి మీ మెమరీలో పెరుగుతుంది. మీ మెదడులో న్యూరాన్స్ కనెక్షన్‌లు ఏర్పడతాయి. వైరింగ్ అవుతాయి. కొత్త ఆలోచనలొస్తాయి. కొత్త మీలో శక్తి పెరుగుతుంది. ఆ హోప్ ఓపెన్ వల్ల దాంట్లో ఉన్న మన నెగెటివ్ ఫీలింగ్స్ అన్నీ పోయి పాజిటివ్ ఫీలింగ్స్ పెరుగుతాయి. ఎంతో ముందుకెళ్తారండి. మీరెళ్లి చక్కగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీరు అనుకున్న గోల్స్ సాధిస్తారు. గోల్స్ సాధించి మీరు గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకుంటారు. తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు. చూడండి ఆ రిజల్ట్ చూడండి. నా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు. నా అలాగే నా ఫ్రెండ్స్ అందరూ నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. అన్నీ మీరు ఊహించుకోండి. అందుకనే చక్కగా ఒక చక్కటి ప్లేస్‌లో కూర్చోండి. కామ్‌గా ఉన్న ప్లేస్‌లో. మీరు బ్రీతింగ్ ఫోకస్ చేయండి. ఊపిరి మీద ధ్యానం చేయండి. మన మన గాలి మన ఎయిర్ మన దేవుడు గాలి లోనకెళ్తుందంటే ఊపిరి ఉన్నంత వరకే మనం. ఊపిరి లేకపోతే మనల్ని తీసి పక్కన పడేస్తారు. అందుకని ఆ గాలి మీద మనం పూజించాలి. ఆ ఎయిర్ ఎలిమెంట్ మన పంచభూతాలు చాలా మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నాయి. ఆ ఎయిర్ మీద ఫోకస్ చేయండి. 5 నిమిషాలు దానికి థాంక్ యూ చెప్పండి. నేను బతికున్నందుకు థాంక్ యూ చెప్పండి. అలాగే మీరు రిపీట్ మంత్ర ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ యామ్ సారీ నేను స్టడీస్‌ని నెగ్లెక్ట్ చేశాను. నేను స్టడీస్‌ని నెగ్లెక్ట్ చేశాను. సారీ చెప్పండి. నేను సబ్జెక్ట్‌లు నేను చదవకుండా నేను టైమ్ వేస్ట్ చేశాను. సారీ చెప్పండి. సారీ చెప్పి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆ సరస్వతి దేవికి చెప్పండి.
సరస్వతి మీద మనకి పంచాంగం సరస్వతి నమస్కృత్యం వద్దే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అంటూ ఆ సరస్వతి దేవిని పూజించండి. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అని చెప్పండి. అప్పుడు మీలో ఉన్న శక్తి మేలుకుంటుంది. మీలో ఉన్న ఒక శక్తి మేలుకొని మీలో ఒక మనశ్శాంతొస్తుంది. ఆ మనశ్శాంతితో కాన్ఫిడెన్స్‌గా ఉండి ఎళ్లి ఎగ్జామ్స్ రాయండి. మీరు అనుకున్నది సాధించండి. అది బెనిఫిట్స్ ఆఫ్ హోప్ ఓపెన్ అండి. క్యాన్ హెల్ప్ యూ ఫర్‌గివ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. మీ టీచర్స్‌ని క్షమించమని చెప్పండి. ఆ టీచర్స్ క్షమిస్తుంటే మీకు మీలో అలా టీచర్స్ మీద ఉన్న కోపం అంతా తగ్గిపోతుంది. అలాగే ఫిజికల్‌గా బ్యాలెన్స్ అవుతారు. అలాగే మీలో ఉన్న ఇష్యూలన్నీ పాత జ్ఞాపకాలన్నీ ఎళ్ళిపోతాయి. మీలో ఉన్న మంచి హార్మోని మీలో మనశ్శాంతి ఏర్పడుతుంది. ఎగ్జామ్స్ అన్ని రాస్తారు. మీకు పాజిటివ్ స్టేట్ మెంటల్ స్టేట్ వస్తుంది. బాగా నిద్ర పడుతుంది. చెప్తూ రాయండి. అందరికీ నమస్కారం అండి. నేను నాకు తెలిసినంత వరకు చెప్పాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఈ వీడియోకి. నా అందరికీ చాలా థాంక్స్ అండి.